సేమ్ టు సేమ్ ట్రయాంగిల్. స్వర్ణలంక. ఈ మ్యాప్ 3 దారులు చూపిస్తుంది, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రైట్ది పాలిపూర్కి వెళ్తుంది, ఇక ఈ లెఫ్ట్ శ్రీపాద. అవును, అయితే రావణుడి లంక వైపు వెళ్ళే ఆ 3వ మార్గం ఈ గోడ వెనకాల ఉందన్నమాట. కానీ చూస్తుంటే దీన్ని ఎవరో పూర్తిగా బ్లాక్ చేసినట్టు అనిపిస్తుంది. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్టా రైటా. ఏపీకి లెఫ్ట్ వెళ్ళడం కరెక్ట్ అనిపిస్తుంది. శ్రీపద రిలీజియస్లీ వెరీ ఇంపార్టెంట్. వార్యపూలకి వెళ్దాం. దాన్ని రావణుడి ఎయిర్పోర్ట్ గా పిలుస్తారుగా, అంటే అక్కడ ఆర్కియాలజికల్ రిమైన్స్ దొరికే అవకాశం కూడా ఉంది. వారిపోల టూరిస్ట్ స్పాట్ అంతే. అక్కడ జపాన్ వాళ్ళు చైనీస్ వాళ్ళు దొరుకుతారు, నో ఆర్కియాలజీ. శ్రీపద వెళ్దాం సార్, ఐ ప్రామిస్. అక్కడ రావణుడు దొరుకుతాడు, శ్రీరాముడు కూడా. శ్రీపద మనం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుందంట. మీరు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించచ్చుగా. లేదు, మనకు ప్రే చేసేంత సమయం లేదు. వి నీడ్ హార్డ్ ఎవిడెన్స్. లెట్స్ గో టు వరియపోల. థ్యాంక్ యూ. లంకలో శ్రీపద త్రికూట పర్వతం అని కూడా అంటారు సార్. త్రికూట పర్వతం నుంచి స్వర్ణలంకను చూడొచ్చు. ఒకవేళ శ్రీపాదనే రామాయణంలోని త్రికూట పర్వతం అయితే అక్కడ ఆ చుట్టుపక్కలే మనకు లంక ఉందన్న సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉంది. ఐ థింక్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్ రైట్. లెట్స్ గో కమ్ ఆన్, వెల్ డన్. మేడం